మూవీలో హీరోకి 50 ఏళ్ళు ఉంటాయి. పాపం కొన్ని సంవత్సరాల క్రితం తన వైఫ్ విడాకులు ఇచ్చి వదిలేసి వెళ్ళిపోయింది మనోడికి. జీవితంలో ఒంటరిగా ఉన్నాడు. ఆశలు కోరికలు మాత్రం ఏమీ చావలా. అలాంటోడు లైఫ్ లోకి లేత వయసులో ఉన్న 25 ఏళ్ల అమ్మాయి ఇంటి పని మనిషిగా వస్తుంది. పని మనిషిగా వచ్చిన దాన్ని ఇంటి పనిలో చేపించాలిగా మనోడు ఒంటి పని కూడా వాడుకుంటూ స్టార్ట్ చేస్తాడు. అయితే ఆ అమ్మాయికి కూడా ఎవరు లేక మనోడు తెగ నచ్చి మనోడితో ఫుల్ గా ఎంజాయ్మెంట్ చేస్తుంది. మరి ఏజ్ లో తేడా ఉన్న కోరికల్లో తేడా ఉంటదిగా. ఆ కోరిక ఏదో కోరికగా మారి ఎవరి కోరికో వెళ్ళిపోతే అద్రిపోయే ట్విస్ట్ మూవీలో మామూలుగా ఉండదు. ఈ పూర్తి ఇంట్రెస్టింగ్ స్టోరీని తెలుసుకోవడానికి వీడియో లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లో ఒక పెద్ద సిటీని చూపిస్తూ ఉంటారు. ఇందులోనే మన హీరో నార్మల్ చూపిస్తూ మనోడికి ఇంచుమించు 50 ఏళ్ళు ఉంటాయి. కరెక్ట్ గా సంవత్సరం క్రితం వాళ్ళ ఆవిడతో విడాకులు అయిపోయినాయి. ఇక తన లైఫ్ లో నుంచి వైఫ్ వెళ్ళిపోయిన తర్వాత అన్ని పనులు తనే చేసుకోవాల్సి వస్తుంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇల్లు తుడుచుకోవడం వంట పనులు దాకా అన్ని చేసుకుని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ వర్క్ చూసుకునేసరికి మనోడు అలసిపోతున్నాడు. అలా ఒక రోజు మనోడు కన్సల్టెన్సీ ఆఫీస్ కి ఫోన్ చేస్తాడు. తనకు మంచి పని చేసే పని మనిషి కావాలని. సరే సార్ మీకోసం ఒకళ్ళని సెట్ చేసామని చెప్తారు. సరే అమ్మాయిని ఒక కేఫ్ లో కలవండి అని చెప్పి ఆ కేఫ్ అడ్రస్ ఇచ్చి అమ్మాయిని అక్కడ రమ్మంటాడు. అలా నెక్స్ట్ డే అమ్మాయి అక్కడికి వస్తుంది. అమ్మాయి చూడండి ఎంత అందంగా ఉందో. ఇక అమ్మాయిని పరిచయం చేసుకుని అమ్మాయి పేరు అడుగుతాడు. ఈ అందమైన అమ్మాయి తన పేరు సారా అని మెల్లగా చెప్తుంది. మనోడికి అది ఎక్కడో గుచ్చుకుంటుంది. ఇంకా తను కొత్తగా స్టార్ట్ చేసిందంట ఇంటి పనులు చేయటం. సరే మనోడు వారానికి కేవలం 2 రోజులు వస్తే చాలు, నువ్వు నా ఇంటిని మాత్రం క్లీన్ గా నీట్ గా ఉంచేసి అంటే హీరోయిన్ కి మాత్రం తనకి నెల మొత్తం పని చేయాలని, ఎందుకంటే తనకి డబ్బులు అవసరం అంట. అయితే మనోడి దగ్గర అంత డబ్బులు లేవు. పూర్తి నెల మెయింటైన్ చేసేంత డబ్బులు మనోడు ఇవ్వలేకపోతాడు. ఇక అలా బేరం 2 రోజులు సెట్ అయిపోతుంది. ఆ నెక్స్ట్ డే మనోడు పనికి వెళ్ళిపోతాడు. మన హీరో ఓ మ్యూజిక్ కంపెనీలో పనిచేస్తున్నాడు సౌండ్ ఇంజనీర్ గా. అలా పనిచేస్తూ మనోడు ఇంటికి ఫోన్ చేస్తాడు. ఈ రోజే సారా పాప కొత్తగా జాయిన్ అయింది ఇంట్లోకి పని చేయడానికి. అలా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది సారా. నీకంతా బానే ఉందా, ఏమైనా ఇబ్బందిగా ఉందా ఇంట్లో అడిగితే నాకేం ఇబ్బంది లేదు, నేను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాను నా వర్క్, కొద్దిగా క్లీనింగ్ చేసే సామాన్లు కావాలని చెప్పి అడుగుతుంది హీరోని. సరే నేను తెస్తానని నైట్ అవగానే ఇంటికి వస్తాడు హీరో. ఇల్లు మొత్తం క్లీన్ చేసింది కానీ మిగతా పనులు మనోడు చేసుకోవాల్సి వస్తుంది. ఆ నెక్స్ట్ డే మళ్ళీ హీరోయిన్ వచ్చి మళ్ళీ ఇల్లు క్లీన్ చేసుకుంటున్నప్పుడు హీరో కూడా ఫోన్ చేస్తాడు. హీరోయిన్ పాపని నువ్వు ఒక 3 రోజులు పని చేయగలవా అనగానే హీరోయిన్ కావాల్సింది కూడా అదేగా, డబ్బులు కావాలి, పని ఎక్కువ చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి, ఏ మాత్రం ఆలోచించుకుంటూ ఓకే చెప్పేస్తుంది. ఇక నెక్స్ట్ డే హీరో సెలవు కావడంతో హీరోయిన్ కూడా ఇంట్లోనే ఉంటుంది. ఇద్దరు కలిసి టిఫిన్ చేసిన తర్వాత మనోడు పేపర్ చదువుకుంటూ ఉంటాడు. హీరోయిన్ ఏమో ఇంటి పనులు చేస్తూ. ఇక మొదలవుతుంది మనోడికి ముద్ర మనసులో మల్లెమ్మక విరుచుకుంది. హీరోయిన్ పాప అలా పనులు చేస్తూ ఏవేవో చూపించకూడని చూపిస్తూ ఉంటే ముద్ర మనసు కదా లేత మనసుగా మారిపోయి పాపని తెగ చూడాలని వయసు తప్పని చెప్పి రూమ్ లోకి వెళ్ళిపోయి బుక్ చదువుకుంటున్నా. లేదు మళ్ళీ పాపం చూడాల్సిందని చెప్పి ఏదో వంకతో బయటకు వచ్చి పాపం చూడటం స్టార్ట్ చేస్తాడు. అయినా సరే కంట్రోల్ అని మళ్ళీ రూమ్ లోకి వెళ్తే హీరోయిన్ పాప ఏమో పక్క సరి చేస్తాను కొద్దిగా పక్కకి వెళ్ళండి అంటే ఈడేమో పక్కకి వెళ్ళి పక్క చూపులు చూడటం స్టార్ట్ చేస్తాడు. హీరోయిన్ అందానికి మనోడు తట్టుకోలేక జోబులో చేతులు పెట్టుకుని బయట రోడ్డు మీదకి తిరుగుతూ ఉంటాడు. ఏం చేయాలి అర్థం కాక. ఇక అలా రోజు సాయంత్రం హీరోయిన్ బట్టలు ఐరన్ చేస్తూ హీరోతో మాట మాట్లాడాలంది. నాకు అదే కావాలనే ఆవేశంలో మనోడు ఏంటి అని అడగానే నాకు ఎక్కువ డబ్బులు కావాలంటుంది. ఇంకేదో అడుగుతాం అనుకున్నాలే, నీ పని గురించి మా వాళ్ళందరికి చెప్తాను, మా ఫ్రెండ్స్ కి ఎవరైతే కావాలంటే వాళ్ళు పని చేయించుకుంటూ ఉంటారు, నీతో డబ్బులు ఎక్కువ వస్తాయి అంటాడు. ఇంకా హీరోయిన్ అంటుంది నా దగ్గర ఉంటాను రూమ్ కూడా లేదు, ఇప్పుడు దాకా నేను నా లవర్ తో కలిసి ఉన్నాను, మా ఇద్దరు గొడవ వల్ల ఇద్దరం విడిపోయాం, నాకు డబ్బులు చాలా ఇంపార్టెంట్, ఇంట్లో ఉండాల్సిందే, నాకు డబ్బులు దొరికేదాకా మీరేమనుకోపోతే నేను మీ ఇంట్లోనే ఉండొచ్చా అని అందమైన కళ్ళతో నవ్వుతూ ఓ మాట మాట్లాడేసరికి బాబు ఎంత కంట్రోల్ చేసుకుంటున్నాడు చూడండి. లోపల ఎన్ని బటర్ఫ్లైలు ఎగుతున్నా గానీ కంట్రోల్లో నా ఇల్లు చాలా చిన్నది, నువ్వు అడ్జస్ట్ చేసుకుని ఉంటానంటే ఉండిపో, నాకేం ఇబ్బంది లేదని చెప్పి చెలిపి చాలా నెమ్మదిగా చెప్తాడు. హీరోయిన్ పాపకి ఇది వినంగానే అసలు ఇక ఎక్కడలేని ఆనందం ఉత్పొంగిపోయి హీరో గాని తీసుకెళ్లి తన రూమ్ కి తన బట్టలన్నీ తీసుకొని మళ్ళీ ఇద్దరు కలిసి హీరో ఇంటికి వస్తారు. ఇక అలా బెడ్ ని సరి చేసుకున్న తర్వాత ఏం జరగదులేండి, మన హీరో తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. సాయంత్రం ఇంట్లో ఒకటే ఉంటుంది హీరోయిన్. టీవీ సౌండ్ ఎక్కువ పెట్టుకుని ఉంటే హీరో కూడా అప్పుడే వచ్చి ఎందుకంత సౌండ్ పెట్టుకుని తగ్గి అనగానే హీరోయిన్ తగ్గిస్తుంది. ఇక ఇద్దరు కలిసి డిన్నర్ చేసి నిద్రపోవడానికి రెడీ అయ్యారు. అయితే పాపం హీరో ఇంట్లో ఒకటే బెడ్ ఉంది. హీరోయిన్ కి బెడ్ ఇచ్చేసి మనోడు చాలా కంట్రోల్ గా ఉన్నాడు చూసారా, సోఫాలో నిద్రపోతాడు. నెక్స్ట్ డే వర్క్ లో ఉన్నప్పుడు హీరోయిన్ హీరో ఫోన్ చేస్తుంది. మిమ్మల్ని క్లీన్ చేసుకునే వస్తువులు కొన్ని తీసుకురమ్మన్నాను, మీరు మర్చిపోయారు అనగానే నేను వర్క్ బిజీలో ఉండి మర్చిపోయానులే, సాయంత్రం కంపల్సరీ తెస్తానని చెప్పి క్లీనింగ్ అవసరమైన కొనుక్కొని వస్తాడు ఇంటికి. సరే ఇంటికి వచ్చి పాపకి ఏదో తీసుకొచ్చానని చెప్పి ఆనందంలో ఆరాటంగా మాట్లాడదాం అనుకుంటే పాప ఎక్కడ కనపడదు. ఇక ఆరాటం కాస్త తిండి పోరాటం చేసి ప్రశాంతం కూర్చున్న టైంలో హీరోయిన్ ఇంటికి వస్తుంది. ఎక్కడికి వెళ్ళామా అనగానే ఈ చుట్టుపక్కల తిరగడానికి వెళ్ళాను అని హీరో గారు తెచ్చిన వస్తువులు చూసి హీరోయిన్ తెగ ఆనందపడిపోతుంది. ఇక తిన్న తర్వాత హీరో టీవీ చూస్తూ ఉంటాడు మొహం ఏదోలా పెట్టుకుని. ఇక్కడ హీరోయిన్ పాప రూమ్ లో పాటలు వింటూ స్టార్ట్ చేస్తుంది. పాట అయిపోతుంది, పాప ఊపు వస్తుంది. నిద్రపోతున్న హీరో దగ్గరికి వచ్చి నిద్రపోతున్నావా, లేపమంటావా నన్ను లేపమంటావా అని చెప్పి
చెప్పి సోఫా మీద బుడగబెట్టి మనోడితో అని ఆటలాడేస్తుంది. హీరో కూడా ఏం మాత్రం కాంప్రమైజ్ అవడు. ఫస్ట్ నుంచే పాప మీద కన్నేసాడుగా, ఇంకేముంది కావాల్సింది ఇదే అని చెప్పి రచ్చ చేసేస్తాడు. అలాగని ఈ అమ్మాయి అలాంటి పనులు చేయడానికి ఏం రాలేదు. మనోడు మంచితనం నచ్చి అమ్మాయికి హెల్ప్ చేయటం, అమ్మాయి దగ్గర ఉన్నా గానీ అమ్మాయిని ఎయిట్ చేయకపోవడం వల్ల ఆ మంచితనంతో మనోడికి దగ్గర అయిపోయింది. ఆ నెక్స్ట్ రోజు మళ్ళీ వర్క్ వెళ్ళి ఇంటికి వస్తే హీరో గడికి ఏమో ప్రతిసారి ఈ పాపే గుర్తొస్తుంది. రాత్రి జరిగిన ఆ పనులకి మళ్ళీ మళ్ళీ అనుకుంటూ ఉంటాడు గానీ హీరోని చూస్తున్నా గానీ మనోడిని చేయలేదు. సర్లే అని మనోడు కూడా సైలెంట్ అయిపోయి నెక్స్ట్ డే వర్క్ వెళ్ళడానికి రెడీ అవుతాడు. అయితే పాపకి ఈసారి పొద్దున ఊపి వచ్చిందంట. బాబుని రెచ్చగొట్టడంతో ఆఫీస్ కి సెలవు పెట్టి పిచ్చెక్కిచ్చేస్తాడు. అయితే మూవీలో అదిరిపోయే ట్విస్ట్ నెక్స్ట్ డే సాయంత్రం హీరో ఇంటికి రాగానే డోర్ బెల్ మోగుతుంది. డోర్ దగ్గర చూస్తే హీరోకి విడాకులు చెడిపోయిన తన పెళ్ళాం. ఈవిడ మరి విడాకులు ఎందుకు తీసుకుందో మరి ఏం జరిగిందో గానీ ఈ రోజు కూడా నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు అంటే చెప్పు, నీకు అర్పించేస్తానని చెప్తే హీరో గడికి అసలు ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు. నేను నిన్ను చాలా నమ్మి ప్రేమించాను, నువ్వు నన్ను మోసం చేసావు, వేరే వాడితో తిరిగావు, నీ మీద నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని. వాడి వైఫ్ మాత్రం లేదు నేను కొన్ని రోజులు ఈ ఊర్లోనే ఉంటాను, రోజు నేను కలవటానికి వస్తాను, నీకు ఎప్పుడు మూడు మారితే చెప్పుడప్పుడు ఊహు అంటాం అని చెప్పి పెట్టేద్దామంటే హీరో గాడు తన వైఫ్ ని పంపించేసి ఎక్కడో కాలి మనోడికి బాగా ఆలోచించి బట్టలు మొత్తం సర్దేసి ఊరు వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు తన ఫ్రెండ్ దగ్గర కొద్ది రోజుల పాటు. అక్కడ పెళ్ళం ఎక్కడ రోజు వచ్చేస్తుందని. ఇది విన్న హీరోయిన్ కి ఏమో మనోడు వెళ్ళిపోతుంటే తెగ బాధేస్తూ ఉంటుంది. నేను నీతో పాటు వస్తాను, ఒంటరిదాన్ని అయిపోయాను, ప్లీజ్ ప్లీజ్ అంటూ ఉంటే హీరో గాడికి ఏమో తను తీసుకెళ్ళని ఇంట్రెస్ట్ లేదు, తనతో ఉండాలనే ఆశ కూడా లేదు. ఇక పాప మంచి ఆయుధాన్ని బయటికి తీస్తుంది, అదే ఏడవటం. ఇక అలా ఏడవగానే మనోడు కరిగిపోయి ఉరుగు నేనున్నాగా నీకెందుకు అని చెప్పి పాపను కూడా సరే కమాన్ బట్టలు సర్దుకు అని చెప్పి నెక్స్ట్ డే అవగానే హీరోయిన్ ని వేరే ఊరిని తీసుకెళ్తూ ఉంటాడు. హీరోయిన్ అడుగుతూ ఉంటుంది కారులో, ఎవరు నీ ఫ్రెండ్, ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను, అతను ఎవరో నాకు చెప్పొచ్చుగా అంటే హీరో గడు ఏం మాట్లాడుకుని సైలెంట్ ఉంటాడు. ఇక హీరోయిన్ ఇసుకిస్తుందని మీ ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని ఆ ఊర్లోకి తీసుకెళ్ళగానే హీరోయిన్ కి అక్కడ సెలూన్ కనపడుతుంది. హీరోయిన్ తన చుట్టూ చిన్నగా కట్ చేసుకోవాలనుకుంది. సో ఆ సెలూన్ లో హెయిర్ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రయాణం సాగిస్తారు. ఇక అలా సాయంత్రం అవగానే హీరో పాపని తీసుకొని తన ఫ్రెండ్ విల్సన్ ఇంటికి వెళ్తాడు. చిన్ననాటి ఫ్రెండ్ ని చూసిన ఆనందంలో మనోడు ఇద్దరు అల్లాబెలా చేసుకున్న తర్వాత హీరో చెప్తూ ఉంటాడు తన ఫ్రెండ్ మంచి ఆర్టిస్ట్, కోడిల్ని కుక్కల్ని మేకల్ని ఏటిని పడుతుంది అటు గీసేస్తూ ఉంటాడు. ఇదిగో నేను వేసిన ఫ్రెష్ పుంజు డ్రాయింగ్ చూడండి ఎట్లా ఉండదు అనగానే హీరోయిన్ ఆ డ్రాయింగ్ చూసి బెత్తపోతుంది, ఈ లోపల ఎంత దాచిపెట్టాడని. ఇక అలా ఇద్దరు కాసేపు అయిన తర్వాత ఫుడ్ తింటా స్టార్ట్ చేస్తారు. ఇది సోయానా మిలియమే వండాడు. ఫుడ్ ఎంత టేస్ట్ గా ఉందంటే అంత టేస్ట్ గా ఉందంట ఇద్దరికి. ఇక తిన్న తర్వాత హీరో హీరోయిన్ కార్ లో ఉన్న సామాన్లు తీసుకొని ఒకటే గదిలో పడుకుంటారు. ఆ నెక్స్ట్ డే కాస్త అలా తిరిగి మళ్ళీ విలియం దగ్గరికి వస్తారు. మళ్ళీ ముగ్గురు కలిసి భోజనం చేస్తారు. రాత్రి అవగానే ఈ యువజంట అలా సముద్రపు ఒడ్డును గాలిని పీల్చుకుంటూ ప్రేమ పలుకులు పలకరించుకుంటూ ఆ సముద్రపు అందాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ నెక్స్ట్ డే హీరోయిన్ తన ఒక్కటే ఊరు తిరగాలనుకుని డిసైడ్ అయిపోయింది. అలా ఓ సైకిల్ తీసుకుని హీరోకి వచ్చి ఇదే విషయం చెప్పి నువ్వు కూడా వస్తావని అడిగితే వాడికి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. సరే పాప ఒకటే వెళ్ళిపోతుంది. హీరో గడు వెళ్ళి తన ఫ్రెండ్ కి ఈ అమ్మాయిని నేను లవ్ చేస్తున్నాను, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అంటాడు. ఈడు చాలా మెచ్యూర్ గా ఆలోచించి మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో నాకు తెలుసు నాన్న, ఆ పిల్ల వయసు నీ వయసు చాలా తేడాగా ఉంది, ఇది నిలబడదు, ఇక్కడే ఆగితే మంచిదని చెప్తాడు. ఇది విన్న హీరో గారు ఎక్కడో మండి విలియం గాడిని పిచ్చ కూడా కొడదాం అనుకుంటాడు గానీ చిన్నప్పుడు ఫ్రెండ్ గా ఏమి చేయలేక హీరోయిన్ మీద ప్రేమ అలానే ఉండి చెప్పింది అలా పోరా అనుకుంటాడు. ఇక పాప ఎక్కడ తప్పిద్దో అని మరి ఏమనుకున్నాడు గానీ హీరో కూడా సైకిల్ తీసుకుని హీరోయిన్ పక్కనే చేస్తాడు. హీరోయిన్ ప్రేమలో ఎంత పడిపోయాడంటే తన వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాడు అనమాట. అలా ఫిక్స్ అయిపోయి మైండ్ లో పడిపోయింది మనోడికి హీరోయిన్. రాత్రి ముగ్గురు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు హీరో గడు ఓపెన్ అయిపోయి మా ఫ్రెండ్ విలియం గాడికి మన ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ నచ్చలేదంట, ఇద్దరి మధ్య వయసు చాలా తేడా ఉంది, మన రిలేషన్ నిలవదని చెప్తున్నాడు అనగానే హీరోయిన్ ఏ మాత్రం రియాక్షన్ ఇవ్వకుండా ఒక నవ్వు నవ్వి సైలెంట్ గా టీ తాగడం మొదలు పెడుతుంది. ఇక డిస్కషన్ అయిపోయిన తర్వాత హీరో వెళ్ళిపోతూ ఉంటే వెనకాల హీరోయిన్ వెళ్ళి అచ్చట ముచ్చట్లాడి సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే హీరోయిన్ హీరోకి చెప్పకుండా సైకిల్ వేసుకుని వెళ్ళిపోయింది. ఏంటి అసలు ఏమి చెప్పకుండా వెళ్ళిపోయిందని హీరో ఎక్కడ పిసుక్కుంటూ ఉంటాడు. ఇక ఆ రోజు మొత్తం తిరిగిన తర్వాత హీరోయిన్ ఇంటికి వచ్చి నైట్ డిన్నర్ చేసిన తర్వాత హీరోతో గుండె పగిలిపోయే ఒక విషయం చెప్తుంది. నేను వేరే వాళ్ళ మీద మనసు పడ్డాను, ఆ మనసే నాకు కావాలి, నీ మనసు నాకు వద్దంటంతో హీరో గాడు ఆల్రెడీ వీటికి అలవాటు పడిపోయిండి. ఎవరు వాడు ఏం చేస్తుంటాడంటే అతను కూడా ఇక్కడే ఉంటాడు, మా ఇద్దరు మనసులో విడిదైనంత బంధంగా ఇరుక్కుపోయినాయి, పొద్దున అవగానే నేను అక్కడికి వెళ్ళిపోతాను అంటుంది. ఈ మాటలు విన్న హీరోకి ఎక్కడైనా కోపం వచ్చింది అనుకుంటారు గానీ ఏమండు, హీరోయిన్ ఆనందమే తనకు కావాలని సరే అంటాడు. ఇక అదే బాత్తో ఇద్దరు విడిపోదామని ఫిక్స్ అయిపోయి హీరో గదిలో హీరోయిన్ గదిలో నిద్రపోతారు. ఆ నెక్స్ట్ డే హీరోయిన్ చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇక ఆ బాత్తో మనోడు ఆ ఊళ్ళు తిరుగుతూ సముద్రంలో ఈత కొట్టడానికి లోపల దిగుతాడు. ఈత కొడుతూ మనోడు ఒక్కసారిగా ఆయాసం వచ్చేసరికి
మునిగిపోతున్న మనోడిని లీజా అనే ఒక ఆవిడ కాపాడి ఒడికి తీసుకొస్తుంది. ఇక మళ్ళీ మనోడు పొలంలో మొలకలు వచ్చేసినాయి. ఈ లీజా అనే ఆవిడ మళ్ళీ మనోడు లైఫ్ లోకి రావడంతో ఫస్ట్ స్టోరీ స్టార్ట్ చేశాడు. మూవీ ఎండ్ అయిపోయింది.